అండి వెల్కమ్ బ్యాక్ టు మై అవెరిక్ మై యువర్ షో ఛానల్. ఈరోజు నేను క్యాష్యూ నట్ కర్రీ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా. దీనికోసం ఒక 7 టమోటాలు, ఒక 3 పెద్ద పెద్ద ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఒక 6 కట్ చేసుకొని పెట్టుకున్నాను మిక్సీ తిప్పడానికి. తర్వాత ఒక 20 నుంచి 30 దాకా జీడిపప్పు అయితే నానబెట్టుకున్నాను 1 అవర్ పాటు. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాం. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే చెక్క, ఇలాచి, ఇంకా పొడి కారం కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా స్పూన్ అండి, ఇవన్నీ కలిపి మిక్సీ తిప్పుకుంటానండి ఒకేసారి. నేను ఇప్పుడు ఒక బాణల్లో ఇలా బటర్ వేసుకోవాలి. నేను కొంచెం కర్రీ ఎక్కువ చేస్తున్నాను, అందుకని 1 బటర్ వేసేసుకున్నాను. మీరు కర్రీ తక్కువైతే కొంచెమే వేసుకోండి బటర్. ఇందులో ఈ జీడిపప్పు కొంచెం వేయించుకుందాం ఫస్ట్. స్లో మంట మీద వేయించుకోండి, మాడిపోతాయి. అందుకని బటర్ కాలకుండానే వేసేసాను నేను. ఇది మెల్ట్ అయ్యే వరకు కొంచెం వేగుతాయి అవి. బటర్ అంతా మెల్ట్ అయ్యేటప్పటికి ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా, కరెక్ట్గా వేగాయి, అంత మాడలేదు. ఇలాచి చెక్క వేసానండి. తర్వాత ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్, టమోటా వేసేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకుందామండి, అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది. వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, ఇందాక మిక్సీలోనే వేసేసుకున్నా కదా. మసాలాలన్నీ కూడా దానిలోనే వేసేసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఈ గ్రేవీ వేసేసుకుందాం. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా. ఇందాక కొంచెమే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక సాల్ట్ వేస్తున్నాను. దీనిలో 1 స్పూను చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ వస్తుంది. మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ దాకా దీన్ని బాగా మరగనివ్వాలి, ఎందుకంటే అన్నీ పచ్చిగా వేసాం కదా, టమోటాలు, ఆనియన్స్ అన్నీ. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం మరగనివ్వాలి మూత పెట్టుకొని చిన్న మంట మీద. మామూలుగా అయితే దీనిలో క్రీమ్ వేస్తారండి, నాకైతే క్రీమ్ అవైలబుల్గా లేదు. సో దానికి నేను మీగడ, పాలు కలిపింది వేస్తున్నాను. ఇది వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో వేయించుకున్నాం కదా, ఈ జీడిపప్పు వేసేద్దాం. చూసారు కదా, వేడివేడిగా క్యాష్యూ నట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంతోపాటు మేము బగారా రైస్ కూడా చేసుకున్నాము. ఈ వీడియో కూడా నేను మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.